శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. భూ కబ్జా చేస్తున్నాడని అతన్ని బీజేపీ సస్పెండ్ చేసిందన్నారు. ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో ఎన్ఆర్ఐ విజయ్ ని శరణ్ మోసం చేశాడన్నారు. సాయం కోసం విజయ్ తన దగ్గరకు వచ్చారని చెప్పారు. విజయ్ ప్రణీత్ రావుతో తనకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు. తనపై ఎంత ఒత్తిడి తెచ్చినా పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు ఎర్రబెల్లి. శరణ్ చౌదరి అని ఆరోపణలు చేసి నాకు నా మీద ఒక సీఎంపీసీలో పిటిషన్ పెట్టిందని తెలవటం జరిగింది. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. నిన్న మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది, ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తుందని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి, దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చిన కేసెస్. అదే తిరిగా ఈయన కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన రాధా టీఎంటీసీ సీల్డ్ సప్లై చేయటం, అందులో బోకస్ పిటిషన్స్, షేక్ లెటర్స్, షేక్ బ్యాంక్ గ్యారెంట్లు, అన్ని కేసెస్ ఉన్నాయి. నేను రాజకీయాల్లో ఉన్నా, 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ జోలికి కానీ నేను పోను. ఎవరన్నా దగ్గర వాళ్ళు వస్తే న్యాయం చేయండి, ఎటు న్యాయం ఉంటే అటు చేయమని చెప్తా తప్ప పలానాకు సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మచ్చలేదు. నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికేయాలని ప్రయత్నం చేసినాయి, నేను ఎన్నడూ కూడా ఇరకలేదు.